శ్రీమాత్రే నమః. విరించువాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026 జనవరి మాస ఫలితాల్లో చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో వీళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళు ఏవైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ విద్య, దూర విద్య, లేకపోతే ఏదైనా యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైనా ఉద్యోగం చేస్తూ కూడా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రమోషన్లు కింద వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎవరికైనా వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు గత మాసంలో గాని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మాసం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొద్దిగా ఒత్తిడి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ అలాంటివి ఉంటే వాళ్ళకు కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే గత మాసంలో ఏవైనా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏవైనా చేయాలనుకున్నది చేయలేకపోవడం, లేదా ఎవరినైనా సమాజంలో ఉన్నత వ్యక్తులను కలుసుకోవాలి, వాళ్ళ ద్వారా పనులు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే సమాజపరంగా ఉన్నత వ్యక్తుల్ని వాళ్ళని కలుసుకుంటారు, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు చేస్తారు. అలాగే కొన్ని మీకు ఉపయోగపడే అంటే భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు కూడా జరగడం అనేది ఉంటుంది. అలాగే నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో కావలసిన గృహానికి ఉపయోగపడే వస్తువులు కూడా మీరు కొనడం అనేది జరుగుతుంది. ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా వ్యాపార పరంగా లాభాలు అనేవి గోచరిస్తాయి. అలాగే ముఖ్యంగా నూతన వ్యాపారాలు ఎవరైనా మొదలుపెట్టినా వాళ్ళకు కూడా నెమ్మదిగా వృద్ధి అనేది ఈ మాసంలో ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే ప్రమోషన్లు, తలపెట్టిన కార్యక్రమాలు మనకి సకాలంలో పూర్తి అవ్వడం ఈ మాసంలో వీళ్ళకి జరుగుతుంది. అలాగే ధనలాభం కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో వ్యక్తులకు కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో బంధువులు, మిత్రులు వీళ్ళతో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మాసంలో అవన్నీ తొలగి ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. ఈ యొక్క విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు. సంతానపరంగా సౌఖ్యము, లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళ ద్వారా ఏదైనా శుభకార్యం చెయ్యాలనే ఆలోచన రావడము ఇవన్నీ కూడా ఈ మాసంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే రాజకీయ రంగాల వాళ్ళకి కాస్త ఆ పనులు ఆలస్యంగా మొదలైనా కూడా మీకు ఈ మాసాంతానికి మాత్రం శుభవార్తలు వింటారు. సమాజపరంగా కూడా మీకంటూ ఒక కీర్తి గౌరవాలు లభిస్తాయి. చేస్తున్న పనిలోను లేదా చుట్టుపక్కల ఉంటున్న వాతావరణంలోనూ కూడా మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి రావడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా మీరుంటున్న కాలనీలోనే కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్నింటా కూడా మీకంటూ ఒక మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలో రావడం అనేది జరుగుతుంది. అలాగే వీటి కోసం ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తారు. ఆరోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. ప్రతి పనిని కూడా చాలా తెలివితేటలతో ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా అంటే ముఖ్యంగా సంతానం ఉన్న వాళ్ళకేమో సంతానం యొక్క ఎదుగుదల, సంతానం లేని వాళ్ళకి శుభవార్తలు వినడము, లేదా ఈ ఐవీఎఫ్లు అలా చేయించుకున్న వాళ్ళకు కూడా తద్వారా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకి, చిన్న తరహా వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్స్, ఏమైనా రుణాల కోసం అప్లై చేసేవాళ్ళు, లేదా కొత్తగా వ్యాపారం పెట్టాలని ఆలోచించుకుని మార్గాలు వెతికేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో వీళ్ళకి ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే సమాజపరంగా గుర్తింపుగాను, వృత్తిపరంగాను అన్ని రకాలుగా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే
ఇక్కడ కాస్త చిన్న చిన్న ఉద్యోగ పరంగా కలిసి వచ్చినా కూడా ఈ యొక్క ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి దీని నుండి బయటపడడానికి ఖచ్చితంగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన అనేది చెయ్యాలి. అంటే ప్రతిరోజు కనక స్తోత్రం చదువుకోవడం, లేదా లలితా సహస్రనామం చదువుకోవడం, దుర్గాదేవి ఆరాధన ఇలా ఏమి చేసినా కూడా అమ్మవారిని కొలవడం ద్వారా మీకు ఇవేవైతే సమస్యలు ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి పాటించడం ద్వారా మీకు కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే ఏవైతే కొద్దిగా ఉండే వ్యతిరేక ఫలితాలు కూడా తగ్గుతాయి. అయితే ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వీటితో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకొని అప్పుడు పూర్తి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.